ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ వారికి 21 లక్షల విలువైన బంగారు ఆభరణాన్ని భక్తులు సమర్పించారు. విజయవాడ సీతారాంపురానికి చెందిన భక్తురాలు తవ్వ పుల్లమ్మ తమ కుటుంబ మిత్రుడైన అమ్మవారి ట్రస్ట్ బోర్డు సభ్యుడు రాంబ్రహ్మం ప్రోత్సాహంతో ఈ విరాళాన్ని అధికారులను కలిసి అందజేశారు. శ్రీ అమ్మవారి ఉత్సవాల నిమిత్తం 141 గ్రాముల బరువు గల బంగారు రాధాకృష్ణుల ఆహారాన్ని ఆమె అందజేశారు. టెంపుల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ దేవస్థానం తరపున ఈ హారాన్ని స్వీకరించి ఇందుకు సంబంధించిన రసీదును దాతకు అందజేశారు. ఈ హారాన్ని ప్రత్యేక పూజలు అనంతరం అమ్మవారి అలంకరణకు ఉపయోగిస్తారని ఆలయ వర్గాలు తెలిపాయి. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ వారికి 21 లక్షల విలువైన బంగారు ఆభరణాన్ని భక్తులు సమర్పించారు. విజయవాడ సీతారాంపురానికి చెందిన భక్తురాలు తవ్వ పుల్లమ్మ తమ కుటుంబ మిత్రుడైన అమ్మవారి ట్రస్ట్ బోర్డు సభ్యులు రామబ్రహ్మం ప్రోత్సాహంతో ఈ విరాళాన్ని అధికారులను కలిసి అందజేశారు. శ్రీ అమ్మవారి ఉత్సవాల నిమిత్తం 141 గ్రాముల బరువు గల బంగారు రాధాకృష్ణుల హారాన్ని ఆమె అందజేశారు. టెంపుల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ దేవస్థానం తరపున ఈ హారాన్ని స్వీకరించి అందుకు సంబంధించిన రసీదును దాతకు అందజేశారు. ఈ హారాన్ని ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి అలంకరణకు ఉపయోగిస్తారని ఆలయ వర్గాలు తెలిపారు. భారతదేశానికి యువ ప్రధానమంత్రిగా మహోన్నత సేవలు అందించిన స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయ సాధనే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు అన్నారు. ఐటీ టెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్ గాంధీ అన్నారు. పార్టీ ఫిరాయింపులు చట్టాన్ని తీసుకొచ్చి దేశ ప్రజలకు దిశ చూపిన మహనీయుడు అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసి స్థానిక సంస్థలకు విలువ పెంచారన్నారు. దేశ ఆర్థిక రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశ అభ్యున్నతికి విశేష కృషి చేసిన దేశభక్తుడు రాజీవ్ గాంధీ అని ఆయన సేవలను స్మరించారు. భారత కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడిగా మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతి కార్యక్రమాన్ని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో రామకృష్ణాపురం బొడమేరు వంతెన సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరహరిశెట్టి నరసింహారావు ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి నిలువెత్తు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజీవ్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ను కట్ చేసి స్థానిక ప్రజలు పాదచారులకు మిఠాయిలు పండ్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ ఐటీ టెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్ గాంధీ అన్నారు. పార్టీ ఫిరాయింపులు చట్టాన్ని తీసుకొచ్చి దేశ ప్రజలకు దిశ చూపిన మహనీయుడు అని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసి స్థానిక సంస్థలకు విలువ పెంచారన్నారు. దేశ ఆర్థిక రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి దేశ అభ్యున్నతికి విశేష కృషి చేసిన దేశభక్తుడు రాజీవ్ గాంధీ అని ఆయన సేవలను స్మరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేస్తోందని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం తథ్యమన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అన్నారు. పిసిసి నాయకులు వి గురునాథం, మీసాల రాజేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి, ప్రధానిగా దేశాభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అన్సారీ, యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జోసెఫ్ పీటర్, నాయకులు ప్రకాష్, సూరిబాబు, సాయి, షరీఫ్, వలీ, గణేష్లతో పాటుగా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ దేశానికి యువ ప్రధానమంత్రిగా ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి మహనీయుడు, భారతరత్న, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఆరాధ్యుడు, ఈ దేశంలో లోక్ అదాలత్లని తీసుకొచ్చినటువంటి కారణజనముడు, అలాగే పార్టీ ఫిరాయింపు చట్టాలు తీసుకొచ్చి పార్టీకి ఒక దిశను చూపించిన మహనీయుడు, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థనే గ్రామ పంచాయతీ నుంచి ఢిల్లీ వరకు కూడా నిధుల్ని గ్రామాలకు వచ్చేటట్టు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలతో భారత రాజ్యాంగంలో 74-75 రాజ్యాంగ సవరణ ద్వారా సామాన్య ప్రజలకి చేరువయ్యేటట్టుగా పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి స్థానిక సంస్థలకి ఒక దశ, సర్పంచులకి, చైర్మన్లకి వాళ్ళ గౌరవ వేతనాలు, గౌరవ మర్యాదలు ఇచ్చేటటువంటి స్థితి ఇచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సభని పురస్కరించుకుని ఈరోజు విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఇవాళ కన్నెవాళ్ళు అర్పించడం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డగా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి గారాల పట్టి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు మరి ఈ దేశంలో ఒక క్లీన్ చిట్ ప్రధానమంత్రిగా సేవలు అందించారు. అదే కాదు, ఆయన నాయకత్వంలో ఆయన ఆ రోజు ఉన్న రోజుల్లోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలు ఇవాళ దేశంలో అమలవుతున్నాయని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఏదేమైనా ఆయన మహనీయుడి యొక్క అడుగుజాడలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నడుస్తుందని, ఆచంద్రార్కు వారి యొక్క
పేరు ప్రతిష్టలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇమిడి ఉంటాయని కూడా ఈ సందర్భం మనం చేస్తూ ఆయనలో దేశభక్తి, ఆయనలో ఉన్నటువంటి ప్రజా సేవక అంకిత భావం ఇవన్నీ కూడా మేము అలవరుచుకుని ఆ అడుగుదాడల్లో కూడా నడుస్తామని కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ, అలాగే రేపు జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయవాడ నుంచి ఘన విజయాన్ని సాధిస్తుందని కూడా, అలాగే మేయర్ అభ్యర్థి కూడా డైరెక్ట్గా చేయాలనేటటువంటి కూడా అసెంబ్లీ తీర్మానం చేశారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశాలకు కూడా మీ అందరికీ సవ్యంగా మనం చేసుకుంటూ ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తామని మీకు మరోసారి ఆయన గణ్యవాళ్ళు అర్పిస్తున్నారు. ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా ఇక్కడ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన బలైపోవటం జరిగింది. దేశ సమైక్యతకు, సమగ్రతకు వారు ఎంతో కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు. అలాగే స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్ వ్యవస్థని 73-74 సవరణలో అనేక విషయాలను పొందుపరిచి స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేసినటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఇట్లా దేశ అభివృద్ధికి అనేక కార్యక్రమాలని ప్రజలకు అందించినటువంటి నాయకుడు పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవటం చాలా అభినందనీయమైనటువంటి విషయం. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు రాజీవ్ గాంధీ గారి అడుగుజాడల్లో నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా బుడమేరు వంతెన దగ్గర ఆయన విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోను, అలాగే ఇంటర్నెట్ వ్యవస్థ ఇంత మెరుగుపడిందంటే ఆనాడు ఆయన వేసిన పునాదులే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఈ దేశ రూపురేఖలు మార్చి ఎంతోమంది యువతకు ఆదర్శనీయుడైన ఆ మహానీయుడికి ఇవాళ నివాళులర్పించడం చాలా ఆనందకరమైన విషయం. అలాగే ఆయన అడుగుజాడల్లో నేటి యువజన కాంగ్రెస్, అలాగే యువతరం కూడా ఆయన ఆలోచనలు, ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాలి. ఏదైతే దేశానికి ముందు చూపుతో ఆయన ఆలోచించిన విధానం ఈ దేశానికి గర్వకారణమని తెలియజేసుకుంటూ, ఈనాడు ఈ వ్యవస్థలన్నీ ఇంత అభివృద్ధి చెంది ఇంత ముందుకు వెళ్తున్నాయంటే దానికి ముఖ్య కారకుడు ఈ రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారికి ఆయన లేని లోటు కనబడుతుంది. నేటి యువత ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇలా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యువజన కాంగ్రెస్ నిరంతరం ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయాల్ని ముందుకు సాగిస్తూ ముందుకు వెళ్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. బ్రాహ్మణులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె బుచ్చిరాం ప్రసాద్ తెలిపారు. అర్చకులకు కనీస వేతనం 15,000 రూపాయలు, వేద పండితులకు వారి స్థాయిని బట్టి ప్రభుత్వం గౌరవ వేతనాలు అందిస్తుందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు అవసరమైన నిధులు అందిస్తుందని ఆయన వివరించారు. బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా అవసరమైన వారికి రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. గొల్లపూడిలోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. 2014లో సీఎం చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, గడిచిన 12 ఏళ్లలో కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకు గణనీయమైన సేవలు అందాయన్నారు. 2014లో 25 కోట్ల బడ్జెట్ తో బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. ఆ సొసైటీ ప్రస్తుతం 77 కోట్ల రుణాలు, 129 కోట్ల డిపాజిట్లతో అభివృద్ధి పదంలో ఉందన్నారు. 17 శాఖలతో 275 కోట్ల టర్న్ ఓవర్ తో విజయవంతంగా సాగుతుందన్నారు. దీని ద్వారా అవసరమైన వారికి రుణాలు అందజేస్తున్నామని, రుణాల రికవరీ శాతం కూడా సంతృప్తిగా ఉందని బుచ్చిరాం ప్రసాద్ వివరించారు. అర్చకులకు కనీస వేతనం 15,000 రూపాయలుగా నిర్ణయించారని, వేదం చదివిన వారికి గౌరవ వేతనాలను వారి వేదన పఠన స్థాయిని అనుసరించి ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రతి ఆలయ ట్రస్ట్ బోర్డులో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని, ఇందుకు ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా తెచ్చారని తెలిపారు. మేనిఫెస్టోలో బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలు అన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని బుచ్చిరాం ప్రసాద్ స్పష్టం చేశారు. ఆగస్టు 20వ తారీఖు 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్కి 25 కోట్ల రూపాయలు భూటాన్ అకౌంట్లో బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అది జరిగి 12 ఏళ్ళు అయింది. ఈ కార్పొరేషన్ 12 ఏళ్లలో కార్పొరేషన్తో పాటు కోఆపరేటివ్ సొసైటీ కూడా అక్టోబర్ 31వ తారీఖు కోఆపరేటివ్ సొసైటీని కూడా ఏర్పాటు చేశారు. రేపు 31కి అక్టోబర్ 31కి 12 ఏళ్ళు కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి కూడా 12 ఏళ్ళు నిండుతుంది. అందుకని మీ ద్వారా మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇవాళ 82,500 మెంబర్షిప్ ఉంది. అది 90,000 ఈ నెల 15 రోజులలో
దగ్గర దగ్గర 90,000 మెంబర్షిప్కి వెళ్ళాలని చెప్పి టార్గెట్ 75 రోజులు ఉంది. ఈ 75 రోజులకి ఇంకొక 8,000 9,000 మెంబర్షిప్ పెంచి 90,000 టార్గెట్ పెట్టుకుని వెళ్ళాలని చెప్పి ఆలోచన చేయడం జరుగుతుంది. ఈ దేశంలోనే కోఆపరేటివ్ సిస్టంలో అత్యధికటువంటి మెంబర్షిప్ ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ సొసైటీ అని సగౌరవంగా మీకు నేను తెలియజేసుకుంటున్నా. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు 30 కోట్ల రూపాయలు మూలధనంతో కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఇవాళ అది 77 కోట్ల రూపాయల డిపాజిట్లతోటి, అదేవిధంగా 120 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ లోన్స్ తోటి, 275 కోట్ల టర్న్ ఓవర్ తోటి, 90,000 మెంబర్షిప్ తోటి కోఆపరేటివ్ సొసైటీ ముందుకెళ్తుంది. అది కోఆపరేటివ్ దగ్గర దగ్గర 17 బ్రాంచులు ఉన్నాయి ఇవాళ ఈ రాష్ట్రంలో. ప్రతిరోజు కూడా ఎక్కడో అక్కడ లోన్స్ ఇస్తూ లోన్ రికవరీ కూడా ఎంతో బాగుంది మా దగ్గర. అందుకని లోన్లు కూడా ఇవ్వగలుగుతున్నాం. అందుకని మేము ఇచ్చేటప్పుడే పరీక్ష చేసుకుని ఎగ్జామిన్ చేసుకుని చేసే పద్ధతి ఉంటుంది కాబట్టి సిస్టమేటిక్గా బ్యాంకింగ్ సిస్టమ్ నడుస్తోంది. ఇది 12 ఏళ్ళు నిండిన సందర్భంలో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా మంది అనుకుంటారు గుడిలో దేవాలయంలో ఉన్న పూజారి గారు ఉన్నారు కదా, ఇంకో ట్రస్టీ బోర్డు మెంబర్ ఎందుకని అడిగారు. కానీ చంద్రబాబు నాయుడు గారితో అడిగితే లేదు, మీకు రాజకీయ అవకాశాల కోసం కింద నుంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ మీకు ఉండాలంటే గుళ్ళు ప్రధానంగా మీకు పనికొస్తాయి. మీకు సంబంధించింది గుళ్ళు కాబట్టి ప్రతి గుడిలో కూడా ఓ ట్రస్టీ బోర్డు మెంబర్ని ఏర్పాటు చేస్తానని చెప్పి చేసి దానికోసం మళ్ళా ఎవరన్నా వచ్చి మార్పులు చేర్పులు చేస్తారని జీవో కాకుండా ఆర్డినెన్స్ 2/3 మెజారిటీ తోటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి గుడిలో కూడా ఓ ట్రస్టీ బోర్డు మెంబరు రావటం జరుగుతోంది. శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం నూతన పాలక మండలి ఆధ్వర్యంలో ఆలయాలు మరింత పురోభివృద్ధి సాధించాలని శ్రీ నగరాల సంఘం అధ్యక్షుడు నల్లని సూర్యారావు ఆకాంక్షించారు. శ్రీ నూతన పాలక వర్గాన్ని సత్కరించుకోవటం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. బేసి కొంటేశ్వరుడు నేతృత్వంలో ఈ సంఘం ఆలయాలను అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం నూతన పాలక మండలి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నూతన పాలక మండలి ప్రతినిధులు 27 మందిని చిట్టినగర్లోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో శ్రీ నగరాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. సంఘం అధ్యక్షుడు నల్లాని సూర్యారావు, సంఘ ప్రతినిధి ఎన్వీ రావు నేతృత్వంలో పాలక మండలి చైర్మన్ పోతిన బేసు కంఠేశ్వరుణ్ణి, ఇతర పాలక మండలి ప్రతినిధులను శాల్వా పుష్పమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం సంఘ అధ్యక్షుడు నల్లాని సూర్యారావు, సంఘ ప్రతినిధి ఎన్వీ రావు మాట్లాడుతూ శ్రీ నగరాల సంఘం నేతృత్వంలో శ్రీ సీతారామస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ గోదాదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలిని సత్కరించుకోవడం శుభపరిణామన్నారు. ఈ నూతన పాలక మండలి ఈ 3 ఆలయాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం తమకు జరిగిన సత్కారానికి ఉచిత రీతిన కృతజ్ఞతలు తెలియజేస్తూ బేస్ కంఠేశ్వరుడు మాట్లాడారు. శ్రీ నగరాల సంఘం ఆధ్వర్యంలో తమను సత్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నగర కుల పెద్దలు అందరి సహాయ సహకారాలతో 3 ఆలయాలను శక్తివంచన లేకుండా అభివృద్ధి పదంలో నడిపిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నగరాల సంఘ నాయకులు పాల్గొన్నారు. సీతారామ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ పాలకవర్గ అందరికీ కూడా బేస్ గారు అధ్యక్షులు ఏర్పడినటువంటి నూతన కమిటీని శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు నల్లాని సూర్యారావు అధ్యక్షతన ఈరోజు వీరందరినీ కూడా సత్కరించడం జరిగింది. ఈ కమిటీలో చాలామంది యువకులు ఉన్నారు, కొత్త తరం వారు ఉన్నారు. కాబట్టి కొత్త బ్లడ్తో చక్కగా పరిపాలన గావిస్తారని చెప్పేసి 3 సంవత్సరాలు టైం అవ్వగానే మళ్ళా ఎన్నికలు కానీ ఏకగ్రీవం కానీ చేసుకొని ఈ గుడిని అభివృద్ధికి చాలా పాటుపడతారని, అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా బేసు గారు ఆల్రెడీ పొలిటికల్ పార్టీలు ఉన్నారు కాబట్టి వారు తొందరగా తీసుకొచ్చి గుడికి కావాల్సిన అనుమతులన్నీ కూడా తీసుకొస్తారని చెప్పేసి, ఇంకా మన కళ్యాణ మండపాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ నల్లాని సూర్యారావు అధ్యక్షుడు ఈ కార్యక్రమం చక్కగా జరిగినందుకు సూర్యారావుని అభినందిస్తున్నాను. శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుగా నేను అనేక కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఈరోజు చాలా తృప్తికరమైన విషయం. ఎందుకంటే ఇనామినేషన్గా ఎన్నుకోబడినటువంటి 27 మంది పాలక మండలి సభ్యులు కూడా మీ యొక్క సత్కరించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమంలో మా ఫౌండర్ ప్రెసిడెంట్ ఎన్వీ రావు గారు, అట్లాగే నేను, మా సెక్రటరీ సీరం వెంకట్రావు గారు, అలాగే కోశాధి గారి రాము గారు, అలాగే ఎన్ఎస్ఆర్ బాయిన శేఖర్ బాబు గారు, అలాగే కృష్ణా జిల్లా సంఘం అధ్యక్షులు బెవర శ్రీనివాసరావు గారు, అలాగే నాగో సింహాచలం గారు అందరూ కలిపి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకర విషయం. పాలక మండలి సభ్యులకి మా విజ్ఞప్తి ఏంటంటే గుడిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, వారికి మా వంతు ఏ సహాయ సహకారాలు కావాలని మేము అందిస్తామని,
బేస్కర్ కూడా ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆ పార్టీలో ఉన్న వ్యక్తి కాబట్టి అనేక నిధులు తీసుకొచ్చి గుడిని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని తెలియచేసుకుంటూ కమిటీ మెంబర్స్ అందరూ కూడా పేరు పేరున అభినందనలు, శుభాభినందనలు, ధన్యవాదములు, నమస్కారం. శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా నగరాల సంఘం, విజయవాడ అర్బన్ నగరాల సంఘం అందరూ కలిసి ఈరోజు మాకు నూతనంగా ఎన్నుకోబడిన శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మీవారి దేవస్థానాల నూతన పాలకవర్గ సభ్యులందరినీ కూడా ఇక్కడికి పిలిచి వారు మమ్మల్ని అందరినీ అభినందించి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి, సత్కరించి ముందుకు తీసుకెళ్ళి మా మీద మంచి చైతన్యాన్ని, మా బాధ్యతలు చైతన్యం చేయడానికి పూనుకున్నారు. అందరినీ మెప్పించి అందరి సహాయ సహకారాలతో, అన్ని సంఘాలు, అన్ని పెద్దలు, కుల పెద్దలు అందరి సహాయ సహకారాలతో మమ్మల్ని అందరినీ కూడా ఏకగ్రీయంగా మా 27 మందిని దేవాలయానికి పంపించడం నిజంగా శుభసూచకం. మా మీద చాలా బాధ్యతతో, మా మీద నమ్మకంతో ఏదైతే ఈ బాధ్యతలు మాకు అప్పచెప్పారో ఆ బాధ్యతల్ని తూచా తప్పకుండా నెరవేర్చి అమ్మవారు మహాలక్ష్మి వారికి, అలాగే సీతారామచంద్ర ప్రభువుకి, గోదాదేవి పద్మ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయాలకి అన్నిట్లో కూడా మేము భక్తి శ్రద్ధలతో మా సేవా కార్యక్రమాలను కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉత్సవాలు కానీ ఊరేగింపులు కానీ అన్నీ కూడా చాలా వైభవంగా మంచి స్థాయికి తీసుకెళ్తామని, అలాగే ఆలయాల అభివృద్ధి కానీ కళ్యాణ మండల అభివృద్ధిలో కూడా అందరి దాతల సహాయ సహకారాలతో, పెద్దల సహాయ సహకారాలతో దానికి మంచి ఉన్నత స్థితికి ఉజ్వల భవిష్యత్తు తీసుకెళ్ళడానికి మాకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ మా మీద దర్శించి మాకు ఆ శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఇచ్చిన కాల పరిమితిలో మాకు ఎంతవరకు మేము చేయగలమో అంతకంటే మించి మేము దాన్ని ప్రయత్నం చేసి అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తామని మీ అందరి తరఫున మాకు పెట్టిన బాధ్యతను నెరవేర్స్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ సత్కరించిన మరొకసారి పెద్దలందరికీ కూడా నమస్కారం. క్యాన్సర్ ను నయం చేసేందుకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, గతంలో రొమ్ము క్యాన్సర్ వస్తే రొమ్ము మొత్తం తీసేవారని, కానీ ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ సర్జరీ మారిపోయిందని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శిఖర్ కుమార్ తెలిపారు. ధూమపానం అలవాటు లేని వాళ్లలో కూడా ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని, ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్లకు నెక్స్ట్ జనరేషన్ కి సీక్వెన్స్ గా NGS మిషన్ ద్వారా ప్రెజెంటేషన్ టార్గెట్ థెరపీ విధానం ద్వారా నయం చేయవచ్చునని తెలిపారు. గాంధీనగర్లోని ఓ హోటల్ నందు హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శిఖర్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ కేసుల సంఖ్య 10 ఏళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా పెరిగిందని అన్నారు. ఒకప్పుడు 60 ఏళ్ల వయసు అప్పుడు క్యాన్సర్ వచ్చేదని, ఇప్పుడు 30 నుంచి 50 ఏళ్ల లోపు వారికి కూడా క్యాన్సర్ వచ్చేస్తుందని తెలిపారు. క్యాన్సర్ కేసులు ఎంత పెరిగాయో దానికి తగ్గట్లు క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సా విధానాలు కూడా ఉన్నాయన్నారు. యశోద ఆసుపత్రిలో హై టెక్నాలజీ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ NGS మిషన్ ను పెట్టామని, ఇది రోగి బయోప్సీ శాంపిల్ ను విశ్లేషిస్తుందన్నారు. క్యాన్సర్ కణాల లోపల ఎలాంటి యూనిక్ మ్యూటేషన్స్ నివేదిక ఇస్తుందని, దాని ప్రకారం టార్గెట్ మెడిసిన్ ద్వారా 4వ స్టేజ్లో ఉన్న రోగికి కూడా వారి జీవిత కాలాన్ని 5 నుంచి 6 ఏళ్ల వరకు పొడిగించామని అన్నారు. రోబోటిక్ సర్జరీ ద్వారా రక్తం ఎక్కువగా కోల్పోకుండా తక్కువ నొప్పితో త్వరగా రికవరీ అవచ్చునని తెలిపారు. MRI లీనాక్ మిషన్ కూడా ఉందని, దాని ద్వారా అనేక మంది రేడియేషన్ థెరపీ చేయించుకున్నారని అన్నారు. సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయని చెప్పారు. ఒక టైము క్యాన్సర్ వచ్చేది 60s, 70s ఏజ్లో ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు మన 30s, 40s, 50sలో కూడా మేము క్యాన్సర్లు చాలా చూస్తున్నాం. సో క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగింది, అట్ ద సేమ్ టైం మన క్యాన్సర్ డిటెక్షన్ అండ్ మన క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా చాలా మారిపోయింది లాస్ట్ 10 ఇయర్స్లో. ఒక టైంలో క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తే అంత మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేకున్న వాళ్ళ ఒక పేషెంట్కి 4th స్టేజ్ క్యాన్సర్ ఉంటే లైఫ్ స్పాన్ ఒక 6 నెలల 1 సంవత్సరంతో ఎక్కువ బతకడం కష్టం. అంటే అలా మనకి అది ఆ విషయం మనకి అందరికీ తెలుసు. దట్ క్యాన్సర్ వచ్చేస్తే టైం అయిపోయింది, 6 నెలల 1 ఇయర్ కూడా ఉండడం కష్టం ఉంటుంది అని మాకు ఇప్పుడు కూడా మా మైండ్లో అదే ఫ్యాక్ట్ ఉంది. కానీ ఇప్పుడు ఈ కొత్త క్యాన్సర్ ట్రీట్మెంట్స్ వల్ల ఇది చాలా వరకు మారిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇండియాలో ఏంటి ఇప్పుడు లంగ్ క్యాన్సర్, అంటే ఊపిరితిత్తు క్యాన్సర్స్. సో లంగ్ క్యాన్సర్ ఒక టైంలో మేము చూసేది ఎక్కువ ఎవరు స్మోకర్స్, సిగరెట్, బీడీ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ చూసేది. కానీ ఇప్పుడు మా ప్రాక్టీస్లో మేము ఏం చూస్తున్నామంటే ఒక 10 మనిషి లంగ్ క్యాన్సర్తో వస్తే ఒక 7 to 8 పేషెంట్స్ వాళ్ళు నాన్ స్మోకర్స్ ఉన్నారు. అండ్ లేడీస్లో కూడా చాలా లంగ్ క్యాన్సర్స్ చూస్తున్నాం. సో మాకు ఇప్పుడు ఏం అర్థమైందంటే ఇండియాలో వచ్చేది లంగ్ క్యాన్సర్స్, వేరే దేశానికి లంగ్ క్యాన్సర్ కొంచెం తేడా ఉంటుంది.
అండ్ మన ఉండేది ఇండియన్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళు క్యాన్సర్లో ప్రతి పేషెంట్కి ఒక యూనిక్ మ్యూటేషన్ ఉంటుంది. సో అందుకే మేము ఇప్పుడు యశోద హాస్పిటల్లో ఏం చేశామంటే ఒక చాలా హై టెక్నాలజీ మషీన్ పెట్టాము. ఆ మషీన్ పేరు NGS మషీన్. NGS అంటే నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్. ఈ మషీన్ ఏం చేస్తుందంటే మన పేషెంట్ బాడీ నుంచి మేము బయాప్సీ శాంపుల్ తీసుకుంటాం కదా, ఆ శాంపుల్కి అనలైజ్ చేస్తుంది. ఆ ఉండేది క్యాన్సర్ పేషెంట్ కణాల లోపల ఎలాంటి యూనిక్ మ్యూటేషన్స్ ఉంది, ఆ మ్యూటేషన్ రిపోర్ట్ మనకి తొందరగా ఇచ్చేస్తుంది, ఒక వారం 10 రోజుల లోపల. అండ్ ఆ పేషెంట్కి ఉండేది మ్యూటేషన్ సంబంధిత మనం టార్గెటెడ్ మెడిసిన్స్ ద్వారా ఒక 4th స్టేజ్ పేషెంట్కి కూడా మనము ట్రీట్మెంట్ ద్వారా 1 సంవత్సరంతో ఎక్కువ, కొన్ని కేసెస్లో 4, 5, 6 సంవత్సరంతో ఎక్కువ కూడా వాళ్ళ సర్వైవల్ ప్రొలాంగ్ సక్సెస్ఫుల్గా చేసేసాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.